హలో అందరికీ! వీకెండ్‌లో టేస్టీగా చేసుకునే మటన్ కీమా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల రైస్‌ని బాగా వాష్ చేసుకొని, వాటర్ పోసుకొని నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకొని, దాంట్లో బిర్యానీ మసాలా అంతా వేసి, అది బాగా వేగుతూ ఉన్న టైంలో మనం సరిపడినంత వాటర్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, దానికి సరిపడినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్ వేసుకొని అది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ టేస్ట్ సీ వాటర్ లాగా చాలా ఉప్పగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు రైస్కి సాల్ట్ అనేది బాగా సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి అది 50% బాగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ కీమాని మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా మటన్ కీమా, ఉప్పు, ధనియా పొడి, కారం, పసుపు, గరం మసాలా, మటన్ మసాలా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి అది బాగా మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పెరుగు వేసుకొని అది బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెంసేపు మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బిర్యానీ హండీలో కొద్దిగా నూనె వేసుకొని అది బాగా కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని వేగిన తర్వాత టమాటా వేసుకొని అది బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసి అది బాగా ఫ్రై అవుతున్న టైంలో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కీమాని కూడా వేసుకోవాలి. ఫ్రై అవుతున్న టైంలో ముందుగా కీమాలో వేసుకున్న మసాలాలన్నీ కొద్దిగా వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని అది కొంచెం మసాలాలన్నీ కీమాకి పట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లేవర్డ్ రైస్ని మటన్ కీమా పైన దమ్ లేయర్ లాగా వేసుకుంటూ కొంచెంగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. లేయర్గా మొత్తం రైస్ని వేసుకొని లాస్ట్లో కొద్దిగా క్యాష్యూస్, కొత్తిమీర, పుదీనా, ఇలాచి, సోంపు పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంట్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ అలానే ఫ్లేమ్ ఆపేసి స్టవ్ మీదే పెట్టేయాలి. అది బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవాలి.